బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమే అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. గతంలో పక్క రాష్ట్రం తమిళనాడులో సాధ్యమైనట్లు తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యమంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి బీజేపీ తన నిజ స్వరూపం బయటపెట్టుకుందని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్లకు కట్టుబడిందని, ఖచ్చితంగా రిజర్వేషన్లు అధికారికంగా అమలు చేస్తామని చెప్పారు మంత్రి. అధ్యక్షుడు మరొకసారి తన అసలు నిజ స్వరూపాన్ని బయటపెట్టినాడు. 42% 9వ షెడ్యూల్లో చేర్చడం అసాధ్యం అంటా ఉన్నాడు. ఇది సాధ్యమే. ఇది గతంలో జరిగింది పక్క తమిళనాడు రాష్ట్రంలో. తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీజేపీ ఎంపీలంతా రాజీనామా చేయండి, ఎందుకు రాదో చూస్తాం, లేదా దీన్ని సాధించి పెట్టండి. ఈరోజు సుప్రీంకోర్టులో ఇందిరా సహాని కేసులో చాలా స్పష్టంగా చెప్పినారు. రాష్ట్రాల్లో ఒకవేళ ప్రామాణికమైన సమాచారం ఉంటే, ఎంపైరికల్ డాటా ఉంటే తప్పకుండా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చని చెప్పినాయి. అందుకే రాష్ట్రం సర్వే చేసి శాసనసభ ఆమోదము, కేబినెట్ ఆమోదము, గవర్నర్ ఆమోదంతో ఢిల్లీలో ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన నిర్ణయము. తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 42% రిజర్వేషన్లకు ఎట్లయినా బరాబరుగా అధికారికంగా అమలు చేస్తాం. ఆనాడు మండల్ కమిషన్ చేస్తే కమండల్ అన్నది మీరే. ఇవాళ మళ్ళీ మీ యొక్క వక్ర బుద్ధిని ఈరోజు మళ్ళీ బీసీలపై కుట్రలు చూపెడతా ఉన్నారు. దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ వర్గాలు, కుల సంఘాలు బీజేపీ నిజ స్వరూపాన్ని గమనించి 42% రిజర్వేషన్లు ఇచ్చే ప్రక్రియలో ఆ రిజర్వేషన్ అమలయ్యే విధంగా కాపాడుకునే ప్రయత్నంలో మరి ముందుండాలని సందర్భంగా కోరుతూ, కేంద్రం బీజేపీ తప్పకుండా 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే. ఈడబ్ల్యూఎస్ కేసులో గతంలో కూడా జనహిత అభియాన్ కేసులో కూడా ఈడబ్ల్యూఎస్ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పింది. ఎప్పుడైతే 50% క్యాప్ ఉందో ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు క్యాప్ వెళ్ళిపోయింది. కాబట్టి ఆ రిజర్వేషన్లకు సంబంధించిన క్యాప్ లేదు. రాష్ట్రాల ప్రామాణిక నివేదికల ప్రకారంగా, సమాచారం ప్రకారంగా చేసుకునే హక్కు సుప్రీంకోర్టులో ఉంది.